ఓం గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. 32 గణపతుల యొక్క అవతారాల గురించి చెప్పుకుంటూ ఇవాల్టి రోజు సంకటహర గణపతి 32వ గణపతి గురించి చెప్పుకుంటున్నాం. ఇది నాగనాథ స్వామి అని తిరునాగేశ్వరం అనే ఊరిలో ఈ గణపతి గుడి ఉంది. సంకటహర గణపతి అని అందరూ వినే ఉంటారు. సంకటహర చతుర్థి వ్రతం. ఈ సంకటహర చతుర్థి వ్రతం చేసుకునే విశేషమైన భాగ్యవంతులు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఈ వ్రతం చేసుకున్న భాగ్యవంతులు అందరికీ ఆ గణపతి యొక్క కృప వల్ల సంకటములు నశిస్తాయి. ఈ వ్రతంలో 2 రూపాలు. ఒకటి సాయంత్రం పూజ, ఆరాధన, జపము అంతా చేసి వ్రతం చేసుకోవడం. ఒకటి సంకటహర చతుర్థి అంటే కృష్ణ చతుర్థి. శుక్లపక్షం తర్వాత పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు వచ్చే చతుర్థి సంకటహర చతుర్థి అని అంటారు. చవితి అని అంటాం మన తెలుగులో. ఆ రోజు ఉత్తి ఉపవాసం ఉండి ఈయన నమస్కారం చేసుకున్న ఆ వ్రతం చేసుకున్న ఫలితం లభిస్తుంది. అది ఈ గణపతి యొక్క విశేషమైన శక్తి. నువ్వు కూర్చుని వ్రతం చేసి ఆరాధన చేసి నివేదనలు పెట్టి పూజ చేయాలి అనేది ఎంత ముఖ్యమో, ఒకవేళ పరిస్థితుల ప్రభావం చేతనో కార్యాల చేతనో కష్టాల వల్ల చేతనో నువ్వు ఆ వ్రతం చేయలేకపోతున్నావు అంటే ఆ రోజు ఉపవాసం ఉండి గణపతిని నమస్కరిస్తే చాలు, నువ్వు ఆ వ్రతం చేసిన ఫలితాన్ని ఇచ్చేస్తుంది అని సంకటహర చతుర్థి వినాయక వ్రతం ఏదైతే ఉందో ఆ వ్రతంలోనే కథలో ఉంటుంది. ఇంద్రుడికి సహితం శక్తినిచ్చిన వ్రతం ఈ వ్రతం. ఇది రేవతి నక్షత్రం వారు ఆ గణపతి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా విశేషం. అలాగే రేవతి నక్షత్రము, మంగళవారము, చవితి ఇవి 3 కలిసి వచ్చిన రోజు ఈ గణపతి యొక్క ఆరాధన చేయడము చాలా విశేషం. ఈ గణపతికి 2 నామాలతో ప్రార్థన చేయొచ్చు. ఒకటి ఓం గం సంకటహర గణపతయే నమః అని, సంకటహర గం గణపతయే నమః అని కూడా చెప్పచ్చు. ఈ గణపతి యొక్క ధ్యాన శ్లోకం బాలార్కారుణకాంతిర్ వామే బాలాం వహన్నంకే లసదిందీవరహస్తాం గౌరాంగీం రత్నశోభాఢ్యాం దక్షే అంకుశవరదానం వామే పాశంచ పాయసం పాత్రం సంకటహరణః పాయాత్ సంకటపూగాత్ గజాననో నిత్యం. అంటే మహాగణపతి సంకటహర గణపతి కనిపించేది ఎలాగా అంటే సింధూరపు రంగు కలిసిన అరుణోదయ కాంతిలా కనిపిస్తున్నారట. ఈయన చేతుల అంటే ఈయన తొడలో అమ్మవారు కూర్చుని ఉంది. అమ్మవారు ఎలా కనిపిస్తోంది అంటే లసదిందీవరహస్తాం గౌరాంగీం రత్నశోభాఢ్యాం, రత్నములు అలంకరణ ధరించి, గౌరాంగి తెల్లటి రూపంలో అమ్మవారు వరద హస్తంతో అంటే ఎడం చేత్తో ఆశీర్వదిస్తూ కనిపిస్తోందట. ఇది అమ్మవారితో పాటు స్వామివారికి దక్షే అంకుశం వరదానం, కుడి చేతి వైపు అంకుశము మరియు వరద హస్తంతో, వామే పాశంచ పాయసం పాత్రం, ఎడం చేతి యందు పాశము పాయస పాత్రము అని అంటారు. ఈ సంకటహర గణపతికి నివేదన ఏదైతే పెడతారో అది పాయస పాత్రం, పాయసం నివేదన పెట్టాలి. దాని గురించి చెప్పుకుందాం. పాయసం పాత్రం సంకటహరణః పాయాత్, హే సంకటహరణ గణపతి పాయాత్ రక్షించు స్వామి, కుప్పలు తెప్పలుగా కష్టాలు తొలగించు అని. సంకటపూగాత్ గజాననో నిత్యం. పాయాత్ సంకటపూగాత్ అంటే విపరీతమైన, ఎలా అయితే ఒక పెద్ద నందివర్ధని చెట్టు ఉంది లేదా పారిజాత వృక్షం ఉంది, ఆ పారిజాత పుష్ప వృక్షము కింద ఒకవేళ ఆ పువ్వులు మనం తీసి స్వామికి అర్చించకపోతే మరుసటి రోజుకి అవన్నీ పూలు కింద రాలి కుప్పలు తెప్పలుగా పడిపోయి ఉంటాయి. ఆ పువ్వుల మీద కాలు పెట్టకుండా వెళ్ళలేము, కానీ ఆ పువ్వులు తీయడం అంత కష్టం, తీయలేము. అది ఊడ్చినా తొందరగా పోదు, కింద గడ్డి అదంతా ఉండడం వల్ల. అంత కుప్పలు తెప్పలుగా ఎలా అయితే పారిజాత పువ్వులు పడిపోయి ఉంటాయో అలాగా
వసంత ఋతువు రావడానికి ముందు చెట్టునున్న ఆకులన్నీ రాలి కింద ఎలా కుప్పలు తిప్పలుగా పడిపోయి ఉంటాయో, అలా నా జీవితంలో మంచి అనేది జరుగుతుందో లేదో తెలియదు, కానీ కష్టాలు అనేవి ఇంత కుప్పలు తిప్పలుగా చుట్టూ పడిపోయి ఉన్నాయి స్వామి, దయచేసి నన్ను అనుగ్రహించి నన్ను రక్షించు అని కోరుకుంటున్నారు. ఇది గణపతి యొక్క ఆరాధన, సంకటహర గణపతి. ఓం గం సంకటహర గణపతయే నమః అని అనొచ్చు, ఓం సంకటహర గం గణపతయే నమః అని కూడా అనొచ్చు. ఈ గణపతి యొక్క పాయస పాత్ర రూపం ఏంటంటే, ఏ రోజైతే సంకటహర చతుర్థి, కృష్ణ చతుర్థి వస్తుందో ఆ రోజు సూర్యోదయాత్ పూర్వమే లేచి గణపతికి నమస్కరించుకుని, స్వామి నా సంకటములు అన్నీ నివారించడానికి, నాశనము చేసి నాకు మంచి మార్గాన్ని ప్రసాదించడానికి నీ అనుగ్రహముకై నేను నీ వ్రతం చేసుకుంటున్నాను, నాకు ఈ కష్టాలు ఉన్నాయని సంకల్పంలో ప్రార్థన చేసి ఆ కష్టాలు చెప్తూ 3 దోసెలు బియ్యము, 1 గుప్పెడు పెసరపప్పు, 1 బెల్లం ముక్క, 2 యాలకులు పెట్టి దానిపైన 1 తమలపాకులు తాంబూలం అంటే పూగీ ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లి దళైర్యుతం, పూగీ ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత అని మనం తాంబూలం స్వామివారికి సమర్పించేటప్పుడు చెప్తాం. పూగీ ఫలం అంటే ఒక్కలు, పూర్ణ ఫలంగా ఉన్న ఒక్కలు ఉంటాయి కదా, అవి 2 ఒక్కలు, పచ్చి ఒక్కలు అని మనం వాడుక భాషలో చెప్తాం. 2 పచ్చి ఒక్కలు, 2 ఖర్జూరములు, 2 పసుపు కొమ్ములు, 1 పచ్చ కర్పూరము ముద్ద లేదా పచ్చ కర్పూరం చిన్నది, ఇది 1 తమలపాకులో పెట్టి ఆ తమలపాకుతో సహా ఆ ఎర్రటి వస్త్రంలో 3 దోసుల బియ్యము, 1 గుప్పెడు పెసరపప్పు, 1 బెల్లం ముక్క పెట్టాము. దాంతోపాటు ఈ తాంబూలం పెట్టి స్వామివారికి ప్రార్థిస్తూ దాన్ని ఎర్రబట్టని, రవిక బట్టని ముడివేయాలి. ముడివేసి స్వామివారికి ప్రార్థన చేసి దేవుడి దగ్గర ఉంచాలి. ఉంచి సాయంత్రం సంధ్యాకాలానంతరం స్నానం చేసి అప్పటి వరకు ఉపవాసం ఉండి అల్పాహారం ఫలహారం తీసుకోవచ్చు, భోజనం చేయకూడదు. దాన్ని తీసి సాయంత్రం స్నానానంతరం ఆ ముడి విప్పి గణపతికి ప్రార్థన చేసుకుని ఆ ముడి విప్పి ఆ బియ్యాన్ని పరమాన్నంగా వండి, పెసరపప్పు బియ్యము కలిపిన పరమాన్నం వండి దాంతో ఆ యాలకులు ఏవైతే పెట్టామో అది దాంట్లో వేసి ఆ బెల్లంతో పాటు ఇంకో కొంత బెల్లము, నెయ్యి, ఇత్యాది కలుపుకుని మంచి పరమాన్నము చేసి ఆ పరమాన్నాన్ని పాత్రలో ఉంచి అది స్వామివారికి నివేదన పెడుతూ తాంబూలం ఏదైతే ఉందో అది స్వామివారికి తాంబూల సమయంలో సమర్పించాలి. దాని తర్వాత ఆ తాంబూలంలో దక్షిణ పెట్టి ఎవరైతే పూజ చేయించారో బ్రాహ్మణుడు ఆయనకి దక్షిణ రూపంలో ఆయనకి ఇచ్చేయాలి. ఇలా చేసేటప్పుడు ఆయనకి పెట్టే నివేదన ఏదైతే ఉందో అది 3 రూపాలు ఉంటుంది. దాంట్లో పాయసం ప్రథమం అని అంటారు, అంటే ప్రథమంగా చేయాల్సింది పాయసం. రెండవది మనం తెలుగులో చిమిని అంటాము, మామూలుగా అయితే తిల లడ్డు, తిల మోదకై సహా అని అంటారు. అంటే తిల లడ్డు, తెల్ల నువ్వులతో చేసిన లడ్డు, బెల్లము తెల్ల నువ్వులు మంచిగా అరగతీసి దాన్ని ఉండలాగా చేసి పెట్టినా, లేదా అదే తెల్ల నువ్వులని బెల్లంతో కలిసి కొంచెం యాలకుల పొడి వేసి మెత్తగా నూరి చేసి దాన్ని ఆ బియ్యపు పిండిలో ముంచి బూరెల్లాగా తయారు చేసి అది దేవుడికి పెట్టిన, ఇవి 2 తిలమోదకములే అని అర్థం. అందుకని ఆ తిలమోదకం ఇది 2వ భాగం. 3వది అరటి పండు లేదా దానిమ్మ పండు, ఇది ఆయనకి ఫల రూపంలో ఇచ్చేది. వీటిల్లో ఏదైనా ఒకటి నివేదన. సంకటహర గణపతికి విశేషమైన నివేదన వచ్చి పాయసం పాత్రం, ఆయన చేతుల్లోనే ఉంటుంది ఆ పాయసం. అందుకని ఆ పాయస పాత్రంతో అనుగ్రహింపమని కోరుతూ, ఆశీర్వదించమని కోరుతూ స్వామివారికి ఈ వ్రతం చేసి సమర్పించుకుంటే ఆ వ్రత యొక్క ప్రభావం సంకల్పం మాత్రం చేతనే ఆ సంకటములు నశిస్తాయి అని. ఇది కాకుండా కొంతమంది ప్రపంచంలో వాడుకలో ఉంది, ఏదైతే సంకల్పించి మూట కడతామో అది ఆ ముడుపు ఏదైతే కడతామో అది ఆ రోజు తీయకూడదు, పని అయిన తర్వాత తీయాలి అని. కానీ అది వివాహాది శుభకార్యములకై గణపతి ముడుపు కట్టడం వేరు. సంకటహర గణపతికి 1 సంవత్సరం పాటు ప్రతి నెల కృష్ణ చతుర్థి రోజు చేసేటప్పుడు పొద్దున్న ఇలా చేసి సాయంత్రం ఆ విధంగా చేసి దేవుడికి నివేదన పెట్టడమే. ప్రతిసారి అది జరుగుతూనే ఉంటుంది. అలా 12 గణపతులు అయ్యేసరికి, 12 పూజలు అయ్యేసరికి గణపతి యొక్క కృప పూర్తిగా కలుగుతుంది అని.
కష్టములు తీరడం అంటే ఇవాళ వ్రతం చేశాను రేపటికి తీరిపోతే అనేది కాదు. కలి ప్రభావము, మనం చేసిన తప్పులు, పాపములు, పుణ్యములు అన్నీ కారణాలు అవుతాయి. కాబట్టి ఇప్పటి నుంచి ఆరంభిస్తే ఈ సంవత్సర దీక్షలోపు ఆ దోషం తొలుగుతుంది. వ్రతం అంటే నేను ముందర చెప్పినట్టు ఇప్పుడు కష్టాల్లో ఉన్నాను, వ్రతం చేసుకోలేకపోతున్నాను, సంకల్పించి స్వామి నేను సంకటహర చతుర్థి వ్రతం చేసుకుంటాను, కానీ ప్రస్తుతం కష్టాలు తీరేంత వరకు ప్రశాంతంగా ఉండి నిశ్చల మనస్థితితో నీ యందు భక్తితో నేను చేయలేని పరిస్థితి కావున నేను ఉపవాస దీక్ష మాత్రమే చేసుకుంటానని నమస్కరించుకుని ఆ చతుర్థి రోజు ఉపవాసం ఉండి సాయంత్రం గణపతికి ప్రార్థన చేసిన తర్వాత భోజనం తీసుకోవాలి. ఇది ఒక కష్టాలన్నీ తీరి కొంత మంచి జరుగుతోంది అని అనిపించి అంతా మంచి జరుగుతున్నప్పుడు అప్పుడు మనస్ఫూర్తిగా నిశ్చల భక్తితో స్వామివారికి ఆ వ్రతం చేసుకోవడం చాలా విశేషం. ఓం గం గణపతయే నమః. ఆ గణపతి యొక్క అనుగ్రహం చేత 32 గణపతుల గురించి ప్రయత్నపూర్వకంగా నాకు తెలిసినంత, ఆ గణపతి నాకు ప్రేరేపించినంత నేను మీకు తెలియజేశాను. గణపతి యొక్క కృప వల్ల ఇది విన్నవారందరికీ వారి పరివారానికి అంతా మంచి జరిగి ఈ 32 గణపతులు ఇవ్వవలసిన శక్తిని, అనుగ్రహాన్ని, ఫలాన్ని ఇచ్చి మీ అందరి యందు శుభము కలుగజేయుగాక అని గణపతిని ప్రార్థిస్తూ సెలవు. ఓం గం గణపతయే నమః.